మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇటీవల కాలంలో ఆడవారు చాలా వరకు నైటీలోనే కనిపిస్తూ ఉన్నారు. ఇది వరకు ఆడవారు నైటీ వేసుకుంటే గుమ్మం దాటేవారే కాదు, కానీ ఇప్పుడు నైటీ మీదనే పిల్లలను స్కూళ్లకు పంపుతూ ఉన్నారు, షాపింగ్ చేస్తూ ఉన్నారు, ఇంకా దీపం కూడా నైటీతోనే పెట్టేస్తూ ఉన్నారు. ఇది వరకు డ్రెస్లో మరియు శారీలో మాత్రమే డిజైన్స్ చూసేవారు. అలాంటిది ఇప్పుడు నైటీలో కూడా డిఫరెంట్ డిజైన్స్ వెతుకుతూ ఉన్నారు, వేసుకుంటూ ఉన్నారు కూడా. అసలు ఆడవారు నైటీ ధరించవచ్చా? ఒకవేళ ధరించిన ఏ సమయం వరకు నైటీలో ఉండాలి? నిత్యం నైటీలోనే ఉంటే స్త్రీలపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందా? నైటీ వేసుకొని దీపం పెడితే పుణ్యం వస్తుందా రాదా అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా ప్రతిరోజు నైటీలోనే ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, ఆడవారిని లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలని మన పండితులు చెప్పేవారు. లక్ష్మి అంటే శుభ లక్షణ, లక్షిత అని అర్థం ఉంది. మనిషి రూపురేఖలు ఎలా ఉన్నా గుణగణాలు సక్రమంగా ఉంటేనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మనలోని శుభ లక్షణాల కలబోతే లక్ష్మి, ధైర్యము, వీర్యము, ఆరోగ్యము, బుద్ధి ఇవన్నీ లక్ష్మీదేవి సంకేతాలే. వీటినే ధైర్యలక్ష్మి, సంతానలక్ష్మి అనే వివిధ పేర్లతో పలు రూపాల్లో కొలుస్తూ ఉంటారు. ఒకరోజు వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి మందిరానికి రుక్మిణీదేవి వెళ్ళింది. ఇద్దరూ పరస్పరం తారసపడుకున్నారు. పలు అంశాలపై చర్చించుకున్నప్పుడు రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఒక విషయం అడిగింది. సోదరి, నువ్వు ఎలాంటి మహిళల వద్ద ఉండడానికి ఇష్టపడతావు? ఏ స్త్రీలు అంటే నీకు ప్రియమైన వారుగా ఉంటారు అని అడుగుతుంది. నీకు ప్రీతిపాత్రంగా ఉండడానికి ఆడవాళ్ళు ఏం చెయ్యాలని ప్రశ్నిస్తుంది. రుక్మిణి అడిగిన ప్రశ్నకు లక్ష్మీదేవి నవ్వి తనకు ఎలాంటి స్త్రీలు అంటే ఇష్టమో చెప్తుంది. తన స్వామి పట్ల అచంచల భక్తి ఉన్న వారిని తను ఎప్పటికీ వదిలి ఉండనని చెప్పింది. సమస్త గుణాలు ఉన్న తన భర్తను గౌరవించని స్త్రీలను నేను తిరస్కరిస్తానని చెప్తుంది. అలాంటి వారిని నా దగ్గరకు రానివ్వనని వెల్లడిస్తుంది. ఇతరుల అపరాధాలను మన్నించే క్షమగుణం కలిగిన స్త్రీ ఇంట్లో నేను నివసిస్తానని చెప్తోంది. ఎప్పుడూ నిజం చెప్పేవారిని, మోసం చేయని వారిని బాధ పెడితే వారిని ఎంతమాత్రం ఇష్టపడనని చెప్తుంది. పవిత్రంగా ఉండి నిర్దిష్టమైన నడవడిక కలిగి దేవతలను, బ్రాహ్మణులను పూర్తి గౌరవాలతో చూసే స్త్రీలు, పతివ్రతలైన స్త్రీలంటే తనకు ఇష్టమని లక్ష్మీదేవి వెల్లడిస్తుంది. అతిథి సేవ చేయాలని కోరే స్త్రీలు నన్ను సులభంగా పొందగలరని అంటుంది. ఇక ఇంట్లో నైటీలు వేసుకునే స్త్రీల విషయానికి వస్తే, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ సింపుల్గా ఉండే నైటీని వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళ నుండి కోటీశ్వర్ల వరకు ఇంట్లో ఉన్నప్పుడు నైటీలే వేసుకుంటున్నారు. ఇంటి అలంకరణను బట్టి స్త్రీ ఎంత విద్యావంతురాలు అనేది ఎవరైనా చెప్తారు. అలానే వస్త్రధారణ కూడా బాగుండాలి. నైటీలు వేసుకోవటం వలన కొన్ని నష్టాలు కలుగుతాయి. మన సనాతన సాంప్రదాయంలో ఆడవారి ఆచార వ్యవహారాలకు ఎంతో విలువ ఉంది. మన దేశంలో ఉన్న సాంప్రదాయాలే మనల్ని ఎంతో ఉన్నతులుగా తీర్చిదిద్దాయి. అందుకే విదేశీయులు సైతం మన ఆచారాల పట్ల ఎంతో మక్కువ చూపుతూ ఉంటారు. ఇక్కడి పద్ధతుల్ని అవలంబించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ మనం మాత్రం ఇతర సంస్కృతికి అలవాటు పడిపోతూ ఉన్నాం. దీంతో మన సంప్రదాయాలను మనమే వీడ్కోలు పలుకుతూ ఉన్నాము. ఈ నేపథ్యంలో మన దేశ సాంప్రదాయాల విషయంలో వస్తున్న మార్పులకు అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒకరిని చూసి ఒకరు నైటీలు వేసుకుంటూ ఉన్నారు. నైటీలు వేసుకోవటం కంటే చీర కట్టుకుంటే చక్కగా అందంగా ఉంటుంది. మంచి సాంప్రదాయ మహిళలా కనబడతారు. గౌరవం లభిస్తుంది. పైగా ఇంట్లో చీర కట్టుకొని అటు ఇటు తిరిగితే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీ వేసుకొని అలా తిరుగుతూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. స్త్రీలు పగలంతా నైటీ వేసుకోవటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించినట్లు అవుతుందట. కనుక ఈ విషయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఇంట్లో అయితే చక్కగా చీర కట్టుకుంటున్న స్త్రీలు ఉంటారో ఆ ఇంట్లో సంపదను, అదృష్టాన్ని లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది.
పెళ్ళైన స్త్రీ ఐదోతనానికి గుర్తే చీర కట్టుకోవటం వల్ల అందం మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. చీర కట్టులోనే స్త్రీల ఆరోగ్యం దాగి ఉందని ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఒకసారి నైటీ వేసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఆలోచించండి, మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో. ఖచ్చితంగా 100% నైటీలు వేసుకుంటున్న వారి ఆరోగ్యము అస్సలు బాగుండదు. కాబట్టి నైటీలు వేసుకునేవారు వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించటం మంచిది. నైటీలు వేసుకుని పూజ చేస్తే ఎటువంటి ఫలితం దక్కకపోగా మీకు దురదృష్టం కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. చీర కట్టుకునే ఆడవాళ్ల ఆకృతి చాలా బాగుంటుంది. నైటీలు వంటివి వేసుకోవటం వలన శరీర ఆకృతి బాగా మారిపోతుంది. కాబట్టి ఒక్కసారి నైటీలు వేసుకునే వాళ్ళుగా ఈ విషయాన్ని ఆలోచించుకోవటం మంచిది. నైటీలు వేసుకోవటం మానండి. ఒకవేళ వేసుకున్న రాత్రి వేసుకొని పొద్దున తీసివేయండి. నైటీ వేసుకుని వంట చేయటం మంచిది కాదు. ప్రొద్దున్నే స్నానం చేశాక వంట చేయాలి. అందుకే నైటీని వదిలివేయండి. చక్కగా చీర కట్టుకొని నిండు ముత్తైదువులా ఉండండి. రామాయణ మహాభారతంలో కూడా చీర గురించి గొప్పగా చెప్పబడింది. అలాగే పెళ్ళైన మహిళలు తప్పనిసరిగా పాపిటి మధ్య కుంకుమ బొట్టు ధరించాలి. ఇది భర్త క్షేమాన్ని, సౌభాగ్యాన్ని సూచిస్తుంది. మరీ ముఖ్యంగా పెళ్ళైన ఆడవారికి బొట్టు ఐదోతనాన్ని సూచిస్తుంది. నుదుటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు. కుంకుమ బొట్టు పెట్టుకోవటం వల్ల దాని మీద సూర్యకిరణాలు పడి మన శరీరంలోని నాడులు ఉత్తేజం అవుతాయి. దానివల్ల ఎప్పుడూ ఆరోగ్యవంతులుగా ఉంటారు. భారతదేశంలో పెళ్ళైన స్త్రీలు కాలి మెట్లకు, మంగళసూత్రానికి, బొట్టుకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. స్త్రీ పుస్తెలు, మెట్టెలు భర్త ఆయుష్తో సంబంధం ఉంటుంది. అందుకే స్త్రీలు వాటికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. కేవలం భర్త ఆయుష్కు సంబంధించినవే కాకుండా స్త్రీల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. శాస్త్రం ప్రకారంగా వెండి మెట్టెలు ధరించటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మెట్టెలు సౌభాగ్యానికి సంకేతంగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఉంగరం చేతితో బొట్టు పెట్టుకోవటం వల్ల ఇంట్లో శాంతి, ఐశ్వర్యము సిద్ధిస్తాయని నమ్ముతారు. దేవతల చిత్రపటాల మీద బొట్టు పెట్టేందుకు కూడా ఉంగరం వేలును మాత్రమే ఉపయోగించాలి. ఆడపిల్లలు గాజులు వేసుకొని తిరుగుతూ ఉంటే ఇంటిలో లక్ష్మీదేవి తిరుగుతుందని భావిస్తూ ఉంటారు. అందుకే ఆడపిల్ల పుట్టినప్పటి నుండి చేతికి గాజులు వేసుకోవటం అలవాటు చేసుకోండి. సుమంగళి స్త్రీలు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలని సాంప్రదాయం చెప్తోంది. చేతి నిండా గాజులు వేసుకోకపోయినా మట్టి గాజులు 2 సరే తప్పనిసరిగా వేసుకోవాలి. పెళ్ళైన మహిళలు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే అదృష్టాన్ని ఇస్తాయి. మట్టి గాజులు వేసుకున్న వారి శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది. భారతీయ మహిళలు మంగళసూత్రాన్ని బయటకు కనిపించేలాగా వేసుకుంటున్నారు. మంగళసూత్రాన్ని భర్తకు తప్ప ఇతరులకు చూపించకుండా హృదయ మధ్య భాగంలో ఉండేలాగా మంగళసూత్రము వేసుకోవాలి. మంగళసూత్రం బయటకు వేసుకోవటం వల్ల ఇతరుల దృష్టి పడితే అది సౌభాగ్యానికి హాని కలుగుతుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మంగళసూత్రాన్ని ధరించటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. పూర్వం రోజుల్లో ఏ ఇంట్లో అయినా ఆడవారు ముచ్చటగా చీరలు కట్టుకునేవారు. ఏ సమయంలో ఎవరి ఇంటికి వెళ్ళినా వారి కట్టుబాట్లు చూసి మురిసిపోయేవారు. రాను రాను రాజుగారి గుర్రం గాడిద అయినట్లు మన ఆచారాలను తుంగలో తొక్కుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఎవరి ఇంటికి వెళ్ళినా ఆ ఇంటి ఇల్లాలు నైటీలతో దర్శనమిస్తూ ఉన్నారు. అసలు ఈ నైటీ సాంప్రదాయం ఎక్కడిది? ఇది మన దేశంలో ఉన్న ఆచారం మాత్రం కాదు. కానీ అందరూ పగలు రాత్రి అనే తేడా లేకుండా నైటీలు వేసుకుంటూ కనిపిస్తూ ఉన్నారు. పేరులోనే ఉంది కదా, నైటీ అంటే నైట్ వేసుకొని పొద్దున్నే తీసివేసేది. కానీ మన వాళ్ళందరూ కూడా ఫ్యాషన్గా దాన్ని పొద్దంతా శరీరం మీదే ఉంచుకుంటున్నారు. ఏదో రాత్రి వేసుకుని పొద్దున్నే తీసేస్తే పర్వాలేదు, కానీ నైటీ వేసుకునే బజారుకు కూడా వెళ్తూ ఉన్నారు. ఇదెక్కడి చోద్యం బాబు అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. మహిళలు చక్కగా చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటారు అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. చీర కట్టుకుంటున్న స్త్రీలు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవిలా కనిపిస్తారు. అలాంటి మహిళలు నేడు నైటీలతోనే కాలం గడుపుతూ ఉన్నారు. చీర కట్టు మన సాంప్రదాయం. చీర ఎంతో అందంగా, చూడ్డానికి లక్షణంగా ఉంటుంది. చీర కట్టులో ఆడవారిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనే ఉద్దేశం కలగటం సహజమే.
అదే నైటీలో కనిపిస్తే అస్సలు ఆడవారే కాదని అనిపిస్తుంది. అలాంటి నైటీలు వేసుకొని మన ఆచారాలకు కళంకం తెస్తున్నారు. ముద్దులొలికే చీరలు ఉండగా నైటీలు ఎందుకు దండగా అనే సామెత గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా చక్కగా చీర లేదా డ్రెస్ వేసుకొని పగటిపూట తిరుగుతూ ఉండాలి. మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి అంటే మన శాస్త్రంలో చెప్పిన ఈ ఆచారాలను పాటించాలి. ముఖ్యంగా ఆడవారు శాస్త్రంలో చెప్పినవి క్రమం తప్పకుండా పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల సంపదలు చేకూరతాయి. కాబట్టి ఆడవారు ధరించే వస్త్రాల విషయంలో, ఆభరణాల విషయంలో ఈ జాగ్రత్తలను పాటించండి. అలాగే ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకొని మీరు కూడా చక్కగా రెడీ అవ్వండి. లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.